వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంద్రేశం విలేజ్కి ఆనుకొని నవ్య సరోవర్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. మనకి ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఇంద్రేశం విలేజ్ అండి. సో చూసుకోవచ్చు, ఇదంతా కూడా ఇంద్రేశం విలేజ్. సో ఇంద్రేశం విలేజ్కి చాలా దగ్గరలో మనకి కమ్యూనిటీస్కి, రెసిడెన్షియల్ కమ్యూనిటీస్కి చాలా దగ్గరలో ఆనుకొని ఉన్నటువంటి నవ్య సరోవర్ అనే ప్రాజెక్ట్ అండి ఇది. సో నేను మీకు ఏదైతే మార్క్ చేసి చూపిస్తున్నానో లేఅవుట్ ఇదండి మనకి. సో దీంట్లో మనకి ఇక్కడ వరకు మనకి ఫేజ్ 1 ఉంటుందండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా కూడా ఫేజ్ 2 అండి. ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా దీని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఈ రోడ్ వచ్చేసి మనకు నేను జూమ్ ఇన్ చేస్తున్నాను. సో ఈ రోడ్ వచ్చేసి మనకి ఇంద్రేశం నుంచి కొడకంచి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇదే కనెక్టివిటీ రోడ్లో మనకు అరబిందో వాళ్ళది సాన్సా కౌంటీ అని చెప్పేసి విల్లా కమ్యూనిటీ ఉందండి. మనకి దాంతోపాటు డెక్కన్ ఆటో మనకి లిమిటెడ్, మనకి డెక్కన్ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా దీని బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకి సాన్సా కౌంటీ అరబిందో వాళ్ళ విల్లాస్ ఉంటాయండి. సో నేను అక్కడ దాకా కాదు, మన ప్రాజెక్ట్ అయితే డైరెక్ట్ మనకి ఇంద్రేశం విలేజ్కి అయితే ఆనుకొని ఉంటుందండి. సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది మనకి కనెక్టివిటీ రోడ్ అండి. జస్ట్ మనకి ఈ కనెక్టివిటీ రోడ్ నుంచి మనం ఈ ప్రాజెక్ట్ అయితే రావచ్చు. సో ఇందుట్లో మనకి 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చాయండి. సో జస్ట్ మనకి పక్కనే నవ్య మైల్ స్టోన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా విల్లాస్ అండి. నవ్య మైల్ స్టోన్ అని చెప్పేసి ఇక్కడ ఒక విల్లా కమ్యూనిటీ ఉంది. జస్ట్ మనకి కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుందండి. ఈ చుట్టుపక్కల ఇదంతా కూడా మనకి రెసిడెన్షియల్ హౌసెస్ అండి ఇవన్నీ కూడా. సో మనకి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఇదండి. మనకి ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా ఓఆర్ఆర్ కనెక్ట్ అవుతుంది. సో మనం ఇది ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే, ఈ పాయింట్ నుంచి చూసుకుంటే ఇది డైరెక్ట్గా ఇంద్రేశం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో ఇలా వచ్చి మనం జస్ట్ ఇక్కడ నుంచి రైట్కి తీసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్కి పక్కకే ఇక్కడ రీసెంట్గా కొత్త ప్రాజెక్ట్ కూడా ఒకటి లాంచ్ అయ్యి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిన ప్రాజెక్ట్ ఒకటి అయితే ఉందండి. అందులో కూడా ఆల్మోస్ట్ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ కంపేర్ టు దిస్ ఈ ప్రాజెక్ట్లో అయితే మనకి బెటర్ ప్రైసెస్లో అయితే నడుస్తున్నాయండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ అండి. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి నవ్య సరోవర్. సో నేను మీకు ఫస్ట్ అయితే జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు కనపడే రోడ్డు, ఆ వెహికల్ వెళ్తున్నటువంటి రోడ్డు వచ్చేసి మనకి ఇంద్రేశం నుంచి కొడకంచి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. జస్ట్ ఈ పక్కనే మనకి బిహైండ్ ఇంద్రేశం విలేజ్ ఉంటుందండి. సో మనకి ఈ ఎదురుగా కనపడేటువంటి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ కోసం వేసినటువంటి రోడ్ అండి. సో 2018-19 ఆ టైంలో డెవలప్మెంట్ చేసినటువంటి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి నవ్య సరోవర్ అండి ప్రాజెక్ట్ పేరు. సో ఇందుట్లో వీళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయండి. సో మనకి ఇది ఎంట్రన్స్ పాయింట్ అవుతుంది. మనం ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్ దగ్గర ఉండి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాము. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. అవుటర్ రింగ్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. నీట్గా మొత్తం కూడా మనకి లేఅవుట్ మొత్తం కూడా క్లీనప్ చేసి మొత్తం కూడా నీట్గా చేసి పెట్టారండి. సో ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. కంప్లీట్ వీళ్ళు ఇచ్చినటువంటి డ్రైనేజెస్, మనకి బీటీ రోడ్స్, సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ట్రాన్స్ఫార్మర్స్, మనకి పార్క్స్ అండ్ ఎలక్ట్రికల్ పిట్స్, సో ఎవ్రీథింగ్ గుడ్ అండి. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. మనకి రైట్ సైడ్ ఏదైతే మీకు అప్స్టైర్ కనపడుతుందో అది వచ్చేసి అదొక హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. సో మనకి ఈ ప్రాజెక్ట్లో అయితే ఆల్రెడీ ఒక 2 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చేసి ఆల్రెడీ ఉంటున్నారండి. సో ఒకళ్ళు టూలెట్ బోర్డు కూడా పెట్టేశారు ఈ ప్రాజెక్ట్లో. జస్ట్ ఈ ప్రాజెక్ట్ బిహైండే మనకి ఇంద్రేశం విలేజ్ హౌసెస్ అన్నీ కూడా ఉంటాయండి దీని పక్కకి ఆనుకొని. సో ఇందుట్లో అన్నీ కూడా 40 and 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఓఆర్ఆర్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే హౌస్ చూసుకుంటున్నారో అది వచ్చేసి ఈ ప్రాజెక్ట్లోదేనండి. సో ప్రజెంట్ మనం ఉన్నది ఫేజ్ 2లో ఉన్నామండి. ఫేజ్ 2లో ఉన్నాము. ఫేజ్ 1 వచ్చేసి ఎంట్రన్స్లో మనకి ఫేజ్ 1 ఉంటుంది. ఇది వచ్చేసి ఫేజ్ 2 అండి. సో ఈ ప్రాజెక్ట్లో నుంచి కూడా మనం ఊర్లోకి అయితే ఇంద్రేశం విలేజ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చండి.
సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టు మనకి ఇంద్రేశంలో నవ్య సరోవర్లో. ఇదే కాకుండా ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ ప్లాట్స్ రీసేల్ చేయాలనుంటే కనుక దయచేసి మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వీళ్ళు ప్రాజెక్ట్ని అయితే మెయింటెనెన్స్ ప్రాపర్గా చేస్తున్నారండి. సో మనకి ఇందుట్లో కంప్లీట్ డ్రైనేజీ సిస్టమ్ అండర్ గ్రౌండ్ ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారండి ఇందులో. సో మీరు అది కూడా చూసుకోవచ్చు. మనకి ప్రతి ప్లాట్కి కూడా క్లియర్గా పిన్ పాయింట్ అయితే పెట్టారండి. మనకి కర్బింగ్ స్టోన్స్ కూడా మనకి ప్రతి ప్లాట్కి కూడా క్లియర్గా ఉన్నాయి. సో దాంతోపాటు ఇక్కడ నుంచి మనకి ఏదైతే పటాన్ చెరువు అనుకుంటున్నామో పటాన్ చెరువుకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 8 కిలోమీటర్స్ 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ మనకి పటాన్ చెరువు వస్తుంది. సో దాంతోపాటు మనకి ఇక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి వడకపల్లి కానీ ఇటువైపు ఉన్నటువంటి ఇస్నాపూర్ కానీ మనకి ఇస్నాపూర్, దాంతోపాటు మనకి పాషమైలారం అండ్ ముంబై హైవే. సో ముంబై హైవే అయితే మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి. ముంబై హైవే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుందండి. అది కూడా మనకి ఏంటంటే బచ్చుగూడ నుంచి వెళ్తే మనకి చాలా దగ్గర అవుతుందండి. ఈ ప్రాజెక్ట్ నుంచి టువర్డ్స్ ఇంద్రేశం వెళ్ళి ఇంద్రేశం నుంచి బచ్చుగూడ మీదుగా డైరెక్ట్గా మనకి ఇస్నాపూర్ మనకి ముంబై హైవే అయితే కనెక్ట్ అవ్వచ్చండి. సో కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా కూడా లాంగ్ టైం కానీ షార్ట్ టైం కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో మాత్రం నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారండి. బట్ ఒకటి ఇక్కడ ఏంటంటే 10,000 పెడితేనే ఇన్వెస్ట్మెంటు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి పనికి వస్తుంది అనుకుంటే అది 100% రాంగ్ అండి. సో అది డిపెండ్ ఆన్ మార్కెట్ను బట్టి, డిపెండ్ ఆన్ లొకేషన్ను బట్టి, డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్ను బట్టి ఉంటుంది. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో 30,000 అనేది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి పనికి వస్తుంది. కోర్స్ మీరు అన్న 10,000 కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పనికి వస్తుంది. కానీ ఏంటంటే అది డిపెండ్ ఆన్ లొకేషన్ బట్టి ఉంటుంది. సో కొన్ని లొకేషన్ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో 80,000 1 lakh ఉంటుంది. సో అక్కడ కూడా మనకి లాంగ్ టర్మ్ కూడా పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించండి. 10,000 5,000 12,000 20,000 పెడితేనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. 1 lakh పెట్టినా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అది లొకేషన్ బట్టి ఉంటుందండి. సో ఈ పర్టికులర్ ఇంద్రేశంలో మనకి ఈ ప్రాజెక్ట్లో అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ప్రతి ఒక్కళ్ళు మనకి ఏంటంటే లొకేషన్ హైలైట్స్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారు కాబట్టి నేను ఫస్ట్ లొకేషన్ హైలైట్స్ ఎక్స్పోజ్ చేస్తున్నానండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ప్రైస్ వచ్చేసి క్లయింట్ అడిగేటువంటి ప్రైస్ వచ్చేసి 35,000 ప్రైస్ కోట్ చేస్తున్నారండి. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుందండి. ఒక 500 నుంచి 1,000 రూపాయలు మాత్రమే స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.